సో, ప్రైవేట్ స్కూల్స్‌లలో అంటే చాలా వింటున్నాము, న్యూస్‌లలో చూస్తున్నది. డ్రగ్స్ అంటే పిల్లలకి, స్టూడెంట్స్‌కి డ్రగ్స్ అలవాటవ్వటము. అంటే అది ఎలా వస్తుంది, ఏంటి అనేది పక్కన పెడితే డ్రగ్స్‌కి అడిక్ట్ అవ్వడం. చిన్న ఏజ్‌లోనే వాళ్ళ నుంచి అంటే మార్పు ఇక్కడ చూడడం. 2 విషయాలు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఒకటేమో మీరు అన్నట్టు స్కూల్లో డ్రగ్స్, హ్మ్. విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యాడు. ఓకే. డ్రగ్స్ హోమ్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యాడు. హ్మ్. హోమ్ మినిస్టర్ ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి 2 విధాలుగా ఫెయిల్ అయ్యాడు ఆయన. హ్మ్. స్కూళ్ళకి ఎట్లా వస్తాయి డ్రగ్స్? విద్యాశాఖ మంత్రి, నీకు సోయి లేదు. రాష్ట్రంలో డ్రగ్స్ ఎట్లా వచ్చినాయి? హోంశాఖ మంత్రి, నీకు సోయి లేదు. ఓవరాల్గా నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీకు మొత్తానికే సోయి లేదు. హ్మ్. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కారణంగా స్కూల్లోకి డ్రగ్స్ వచ్చినాయి. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్ కారణంగా రాష్ట్రంలో డ్రగ్స్ వచ్చినాయి. ఓకే. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కారణంగా స్కూల్లో డ్రగ్స్ వచ్చినాయి. హ్మ్. ఇన్ని రకాలుగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. మరి అసలు అది ఎలా వచ్చింది, ఏంటి? దానికోసం మీరు తీసుకునేటువంటి చర్యలేంటి? డ్రగ్స్ అనేది ఎట్లా వచ్చింది రాష్ట్రంలోకి అనేది గిరిజ గారు, పృథ్వీ గారు చేసేటువంటి పని కాదు. ఎవరు చేయాల్సినటువంటి పని? పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని. యెస్. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంది? హోమ్ మినిస్టర్ చేతిలో. హోమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే పాయింట్స్ అన్ని కలిపి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తాయి. హ్మ్. చెప్తుంటాడు కదా, గొప్పగా చెప్తుంటాడు. మామూలుగా ఇప్పుడు మీరు రెగ్యులర్ చూస్తుంటారు, మొన్న ఒక ఎస్ఐ ఎక్కడో సారం లేదని చెప్పి కొట్టిండంట. బార్బర్ షాప్లోకి వెళ్ళి నన్ను సారన అన్నంటావని కొట్టిండంట. అంటే ఈ డిపార్ట్మెంట్, ఇంత పౌరుషంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు హ్మ్. డ్రగ్స్ కట్టడలు ఎందుకు ఫెయిల్ అవుతారు? పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ అలాగే ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు. డ్రగ్స్ యొక్క కట్టడిలో మీరు స్కూల్లోనే కాదు, మీరు తెలంగాణలోని మారుమూల పల్లెకి వెళ్ళండి. హ్మ్. గంజాయి, విపరీతమైన గంజాయి. హైదరాబాద్లో చాలా రకాల యొక్క బస్తీలలో, లేకపోతే ఇక్కడ అడవులలో, అంతెందుకు మా ఉస్మాన్ యూనివర్సిటీలో డ్రగ్స్, బయట వాళ్ళు వచ్చి డ్రగ్స్ తాగుతుంటారు. అంటే ఈ రాష్ట్రంలోకి ఇంత డ్రగ్స్ ఒకటి గంజాయి బయట నుంచే రావాలి, లేకపోతే రాష్ట్రంలో ఉన్న సాగు కావాలి. ఆకాశం నుంచి అయితే పడదు, అది బయట నుంచి వస్తుందంటే నువ్వు కట్టడంలో ఫెయిల్ అయినావు. సరే, ఇక్కడ లోకల్గా పండుతుందంటే ఇక్కడ నువ్వు ఫెయిల్ అయినావు. సరే, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ డ్రగ్స్ని అరికట్టొచ్చు అంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పకడ్బందీకి చర్యలు తీసుకోవాలి. హ్మ్. డ్రగ్ పెడ్లర్స్, గంజాయి పెడ్లర్స్ని వీళ్ళపైన ఉక్కుపాదం మోపాలి. హ్మ్. విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకుంటారు వాళ్ళు. ఓకే. మేము చాలా రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం, సే నో టు డ్రగ్స్, సేవ్ లైఫ్ అని. హ్మ్. మేము ఎంతవరకు మోటివేట్ చేయగలుగుతాం కానీ వాళ్ళని ఆ సిచ్యువేషన్లో తీసుకోకుండా ఆపుతలే. ఓకే. వాళ్ళు దొరకకపోతే తీసుకోరు కదా వాళ్ళు. హ్మ్. మేము తీసుకున్నటువంటి క్యాంపెయిన్ కారణంగా చాలా మంది విద్యార్థులు మారిర్రు. గంజాయి తీసుకోవద్దు, గంజాయి తీసుకున్న కారణంగా మీ కుటుంబం రోడ్డున పడుతుంది, మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మీ జీవితం ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి మేము ఇస్తున్నటువంటి లెక్చర్స్ కారణంగా, మేము చేసినటువంటి అవేర్నెస్ కారణంగా కొద్ది మంది మారుతున్నారు. హ్మ్. కానీ ప్రభుత్వం పైన పెద్ద బాధ్యత ఉంది. ప్రభుత్వం దీన్ని అరికట్టాలి, గంజాయిని అరికట్టాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం దీన్ని. గవర్నమెంట్ స్కూల్లో జగిత్యాల్లో 2 years కింద అమ్మాయిలకి గంజాయి ఇచ్చి రేవు పార్టీకి తీసుకెళ్ళారు. హ్మ్. గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చింది ఎవరు? బయటి వ్యక్తులు. ఓకే. అంటే స్కూల్ అమ్మాయిలకి గంజా ఇచ్చి రేవ్ పార్టీకి తీసుకెళ్లేంత కల్చర్ ఈ రాష్ట్రంలో ఉందంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే మేము అడుగుతున్నాం. హ్మ్. సో దీని మీద మీరు క్వశ్చన్ రైజ్ చేశారు? మేము రెగ్యులర్ దీనిపైన మాట్లాడుతూనే ఉన్నాం, హ్మ్. గంజాయి పైన. అటు నుంచి అందిన స్పందన అంటే మామూలుగా పోలీసు వాళ్ళు పెడుతుంటారు ఈగల్ టీమ్స్ అని, హ్మ్. అవని ఇవని. ఈగల్ టీమ్స్ పెట్టడం మంచిదే, వాళ్ళ పనిని పెంచాలని మేము అంటున్నాం. ఓకే. ఈగల్ టీమ్స్ అనేవి షో టీమ్స్ కాకుండా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే. ఇంకో మహారాష్ట్ర పోలీసులు వస్తారు తెలంగాణకి, హ్మ్. ఇక్కడ డ్రగ్స్ రాకెట్ ని వాళ్ళు పట్టుకుంటారు. హ్మ్. కర్ణాటక పోలీసులు వస్తారు, హ్మ్. ఇక్కడ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని పట్టుకుంటారు. మన పోలీసులు ఏం చేస్తున్నట్టు హ్మ్. బ్యారెళ్ళు వాళ్ళు పట్టుకుర్రు మహారాష్ట్ర పోలీసులు. ఈ రాష్ట్రంలోకి వచ్చి మహారాష్ట్ర పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకుంటే మన పోలీసులు ఏం చేస్తున్నట్టు తెల్లారులేసి అదే గల్లీలో తిరుగుతుంటారు కదా. ఎస్. ఓకే. సో మరి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఎక్కడ దాకా వర్క్ చేసింది? ఎంత మేర ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరిగింది? ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ సంజీవని లాంటిది, హ్మ్. ఒక ఆక్సిజన్ లాంటిది చెప్పాలంటే. ఎందుకంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబంలో అమ్మ నువ్వు చదువుకోకు మానే అని చెప్తే ఆ ఆడపిల్ల నాన్న నాకు స్కాలర్షిప్ వస్తుంది, గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది, నువ్వు కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆ తల్లిదండ్రిని ఒప్పించి కాలేజీలో జాయిన్ అవుతుంది. కానీ స్కాలర్షిప్ రాదు. హ్మ్.
స్కాలర్షిప్ రాక ఆడ ఫీజు కట్టమని చెప్తాడు. ఫీజు కట్టమని చెప్తే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టాలని చెప్తే వాళ్ళ ఫాదర్ ఏమంటాడు, చదువుద్దు ఏమొద్దు నువ్వు బంద్ చేయని చెప్తాడు. ఇట్లా చాలా మంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్ రాని కారణంగా విద్యకు దూరం అవుతున్నారు. స్కాలర్షిప్ తీసుకొచ్చిందే పేద విద్యార్థులకి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని చెప్పి తీసుకొచ్చింది. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్ పెండింగ్ లో ఉంది రాష్ట్రంలో. 10,000 కోట్లు. 10,000 కోట్లు. 10,000 కోట్లు అంటే మా యూనివర్సిటీ ఉంటుంది, 100 ఏళ్ళ యూనివర్సిటీ మాది, 100 years యూనివర్సిటీ. తెలంగాణ అంటేనే ఉస్మానియా, ఉస్మానియా అంటేనే తెలంగాణ. తెలంగాణ గుండె సప్పుడు ఉస్మానియా. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఒకవేళ పీజీ కంప్లీట్ చేశారు అనుకోండి, పీజీ కంప్లీట్ చేసిన తర్వాత స్కాలర్షిప్ రాని కారణంగా మీరు డబ్బులు కట్టుకుని సర్టిఫికేట్ తీసుకోవాలి. 100 ఏళ్ళ యూనివర్సిటీ అని చెప్పడం ఎందుకు, ప్రభుత్వం యూనివర్సిటీ అని చెప్పడం ఎందుకు? నువ్వు కష్టపడి రే అనక పగలనక కష్టపడి చదివి ఎంట్రన్స్ రాసిన ఇక్కడ సీట్ వచ్చింది. ధారణ వేటలకు ఏలే. ఈ రాష్ట్రంలో మెరిట్ స్టూడెంట్స్ మొత్తం అక్కడ ఉంటారు. 1 to 30 ర్యాంక్ ఈ రాష్ట్రం మొత్తంలో టాప్ 30 ర్యాంక్ మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటారు. అటువంటి పేద విద్యార్థులకి నువ్వు విధిని ఇవ్వలేకపోతున్నావు. నువ్వు ఎందుకు అంటున్నా, నేను విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు అంటున్నా? ఉస్మాన్ యూనివర్సిటీ కేవలం ఒక ఉస్మానియాకే 103 కోట్ల స్కాలర్షిప్లు రావాలి. ఓన్లీ ఉస్మానియాకి 103 crores రావాలి. మొన్న ఒక 10,000 కోట్లలో మీకు చెప్తే నవ్వుతారు, 100 కోట్లు రిలీజ్ చేసిండు రేవంత్ రెడ్డి. 100 కోట్లు రిలీజ్ చేసి బ్రేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్ అని చెప్తుండు. అరే నీకు అసలు 100 కోట్లలో 10,000 కోట్లలో 100 కోట్లు అంటే మా ఉస్మానియాకే సరిపోవు, ఇంకా 3 కోట్లు బాగా ఉంటావు నువ్వే. చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు దీని కారణంగా. ఉద్యోగాలు వచ్చి లేకపోతే మీరు ప్రతి కాలేజీకి వెళ్ళండి, ప్రైవేట్ కాలేజెస్ వెళ్ళండి, వాళ్ళు నడుపులేని పరిస్థితులు ఉన్నారు చాలా మంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు 2021-22 నుంచి స్కాలర్షిప్ రావట్లేదు, 21-22 నుంచి స్కాలర్షిప్లో రావట్లేదు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నడపడానికి ఇబ్బంది ఉందని చెప్పి హైకోర్టుకి వెళ్ళినాయి. ముఖ్యమంత్రి ఉంటే మీరు ఏం చేస్తారు? స్కాలర్షిప్ పెండింగ్లు ఉన్నాయి సార్, మాకు ఇన్ని స్కాలర్షిప్ మాకు రావాలి, మా కాలేజ్ నడపడానికి ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారు? రిలీజ్ చేయాలి. మన రేవంత్ రెడ్డి ఏమని చెప్తాడు? జీవో నంబర్ 7 అని తీసుకొస్తాడు. జీవో నంబర్ 7 అని తీసుకొచ్చిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది? ముట్టికాయలు వేస్తుంది. అయ్యి నీకు ధమాకుందా, కోర్టు పరిధిలో ఉండగా నువ్వు జీవో తీసుకొస్తావు అంటే దాన్ని రద్దు చేస్తాడు. మళ్ళీ జీవో నంబర్ 8, 9 అని చెప్తాడు. 8, 9 అంటే ఏంటంటే మేము డైరెక్ట్ గా విద్యార్థుల అకౌంట్లో ఇస్తామని చెప్తాడు డబ్బులు. గూట్లో రాయి తిన్నాడు, ఇట్లా రాయి తీస్తాడు. 5 ఏళ్ళ నుంచి డబ్బులు ఇస్తలే, 10,000 కోట్లు నువ్వు పెండింగ్ లో ఉన్నాయి. నువ్వు విద్యార్థుల అకౌంట్లో డబ్బులు ఇస్తా అంటే ఎవరు నమ్మాలి నేను? విద్యార్థుల అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత 1 week కి విద్యార్థులు ఆ అమౌంట్ తీసుకొచ్చి కాలేజీలో పే చేయాలి. ఇది ఆ జీవో చెప్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్, సరే ప్రైవేట్ పక్కన పెట్టండి, నిజాం కాలేజీ గవర్నమెంట్ 140 సంవత్సరాల చరిత్ర, సైఫాబాద్ కాలేజీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీ, మహిళా విశ్వవిద్యాలయం, దీని గురించి మీరు ఆలోచించాలి. మహిళా విశ్వవిద్యాలయం అంటే కేసీఆర్ ఏం చేసిండు? 500 కోట్లు ఇస్తా అని చెప్పిండు, పోయిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 500 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఎన్ని కోట్లు అయినాయి? 1000 కోట్లు అయినాయా? రాష్ట్రంలో మొదటి మహిళా యూనివర్సిటీ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేస్తా అని చెప్పిండు. మొదటి మహిళా యూనివర్సిటీ, మీరందరూ చదువుకోవాలి, మీ యూనివర్సిటీకి వీరనార చాకలేమో పేరు పెడుతున్నా, మీరు ఆ విధంగా మీరు కొట్లాడి మీరంత పెద్ద స్థాయికి పోవాలని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది తెలుసా? వాళ్ళకి ఆ యూనివర్సిటీలో సీట్ వస్తే అడ్మిషన్ టైంలోనే మొత్తం ఫీజులు కట్టించుకుంటారు. నువ్వు ఇచ్చిన 500 కోట్లు, కేసీఆర్ ఇచ్చిన 500 కోట్లు మళ్ళీ స్టూడెంట్సే పెట్టుకొని నువ్వు హంగు హార్బాడాలతో అసెంబ్లీ సాక్షిగా 500 కోట్లు ప్రకటించినటువంటి మహిళా యూనివర్సిటీ, ఈ రాష్ట్రంలోని మొదటి మహిళా యూనివర్సిటీ, గొప్ప పోరాటమైనటువంటి చాకలేలమ్మ పేరుటువంటి మహిళా యూనివర్సిటీలో అమ్మాయిలు చదువుకుందామంటే ఫీజు కట్టాల్సిన పరిస్థితి. నువ్వు మాట్లాడుతున్న విద్య గురించి. ఒక అమ్మాయికి 30,000 నువ్వు ఇవ్వనటువంటి స్కాలర్షిప్ ఇవ్వనటువంటి ముఖ్యమంత్రివి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అంటే ఎవరు నమ్ముతారు నేను? అంటే పూటకో మాట, గారడి మాటలు ఇవి మాట్లాడుకుంటూ ప్రజలు మభ్య పెడుతున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి 4 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాడు. 4 years నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబీపీ కార్యకర్త పైన, ప్రతి కార్యకర్త పైన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి చేసిన కార్యక్రమంలో అట్లీస్ట్ అందరిపైన ఒక్కో కేసు ఉంటుంది. ఏబీవీపీలో వర్క్ చేసే అందరి మీద ప్రతి ఒక్కరిపైన ఒక్కో కేసు ఉంటుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ లో అట్లీస్ట్ ఒక కేసు ఖచ్చితంగా